మావిగన్ అంటున్న వైసీపీ అధినేత జగన్ కు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చురకలంటించారు. ఎంతసేపు గన్లు గొడ్డల్లేనా అని నిలదీశారు. రాజధానికి జగన్ పేరుతో మావిగన్ అంటున్నారు కాబట్టి పులివెందులకు అవినాష్ పేరుతో అవిగొడ్డలి అని పెట్టాలంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ సిద్ధాంతం నరకడం, చంపడం, నాశనం చేయడమేనని విమర్శించారు. మావిగన్ ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి మావిగన్నుకు మీ పేరు పెట్టండి. పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం. ఇక వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావిగన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, 3 రాజధానులు అని ఎందుకన్నారు? మావిగన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు దోమెరా లేక నిద్రపోయారా? కేవలం అమరావతికి మేము మద్దతు ఇచ్చినందుకు, మావిగన్ను ఒక జోక్ అని మేము అన్నందుకు నేనేదో కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. బొత్స కన్నీళ్లు పెట్టుకున్న విషయంపై షర్మిల స్పందించారు. అసెంబ్లీలో వైఎస్ను బొత్స చులకన చేసి మాట్లాడడంతో పాటు విజయమ్మను అవమానించారని షర్మిల మండిపడ్డారు. విజయమ్మను బాధ పెట్టినందుకు బొత్స క్షమాపణ చెప్పాలన్నారు. బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. గతంలో అన్నాడు కదా వైఎస్ఆర్ మరణానికి కారణం జగన్ హస్తం ఉందని చెప్పాడు. అవన్నీ నాకు తెలియదన్నా, కానీ నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.